హాయ్ ఫ్రెండ్స్, మీ ముస్తాఫా మీ ఎంఎం థాట్స్ ఛానల్ ద్వారా మనం పోలవరం నియోజకవర్గంలో మండలంలోని ఏ పంచాయతీలో ఎవరికి ఎంత మెజార్టీ వచ్చింది, ఎవరికి ఓట్లు పడినాయి అనే విషయం మీద మనం వీడియోలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు టీ నరసాపురం మండలంలో ఏ పంచాయతీలో ఎవరికి ఎంత మెజార్టీ వచ్చింది, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది ఈరోజు వీడియో చూడబోతున్నాం. టీ నరసాపురం మండలం డీలిమిటేషన్ ముందు చింతలపూడి నియోజకవర్గంలో అప్పుడు ఓసీగా ఉండేది. 2009లో డీలిమిటేషన్లో భాగంగా టీ నరసాపురం తీసుకొచ్చి పోలవరం ఎస్టీ నియోజకవర్గంలో కలపడం జరిగింది. అప్పటి నుంచి ఇది పోలవరం ఎస్టీ నియోజకవర్గంలో టీ నరసాపురం కలిసి ఉండటం జరుగుతుంది. ఈ టీ నరసాపురంలో ఏ పంచాయతీలో ఎవరికి ఎన్ని వచ్చినాయి అనే విషయం మీద మనం మాట్లాడుకుందాం. బండివారిగూడెం పంచాయతీలో జనసేనకి 1251 ఓటు, వైఎస్ఆర్సీపీకి 1041 ఓటు రావటం జరిగింది. మెజార్టీ 210 ఓట్లు జనసేనకి రావటం జరిగింది బండివారిగూడెం. అదే రకంగా మరిగూడెం పంచాయతీ, ఇది ఎస్టీ విలేజ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ షెడ్యూల్ ట్రైబ్స్ ఎక్కువగా ఉంటారు. ఇక్కడ 419 ఓట్లు జనసేనకి, 525 ఓట్లు వైఎస్ఆర్సీపీకి, 106 ఓట్లు మెజార్టీ వైఎస్ఆర్సీపీకి రావటం జరిగింది. మక్కినవారిగూడెం, ఇది ఇక్కడ 2206 ఓట్లు జనసేనకి, 1552 ఓట్లు అంటే 1552 ఓట్లు వైఎస్ఆర్సీపీకి, ఇక్కడ 654 ఓట్లు అత్యధిక మెజార్టీ జనసేనకి రావటం జరిగింది మక్కినవారిగూడెం పంచాయతీలో. టీ నరసాపురం మండల హెడ్ క్వార్టర్, ఇక్కడ 3531 ఓటు జనసేనకి, 3139 ఓట్లు వైఎస్ఆర్సీపీకి, 392 ఓట్లు జనసేనకి మెజార్టీ రావటం జరిగింది. అప్పలరాజుగూడెం, నిన్న ధర్మారాపేట కూడా అంటారు. ఇక్కడ 732 ఓట్లు జనసేనకి, 777 ఓట్లు వైఎస్ఆర్సీపీకి రావటం జరిగింది. ఇక్కడ 45 ఓట్లు వైఎస్ఆర్సీపీకి మెజార్టీ రావటం జరిగింది. బొరంపాలెం పంచాయతీ, ఈ బొరంపాలెం పంచాయతీలో జనసేనకి 1829 ఓట్లు, వైఎస్ఆర్సీపీకి 1997 ఓట్లు రావటం జరిగింది. ఇక్కడ 168 ఓట్లు వైఎస్ఆర్సీపీకి మెజార్టీ రావటం జరిగింది. తిరుమలదేవపేట, ఇక్కడే బజ్జానపారుగూడెం కూడా ఈ తిరుమలదేవపేట పంచాయతీలోని భాగమే. ఇక్కడ జనసేనకి 2884 ఓట్లు రావటం జరిగింది. వైఎస్ఆర్సీపీకి 1901 ఓటు వచ్చింది. ఈ మండలంలోనే హైయెస్ట్ మెజార్టీ జనసేనకి 983 ఓట్లు, దాదాపుగా 1000 ఓట్లు మెజార్టీ తిరుమలదేవపేట పంచాయతీ నుంచి జనసేనకి అత్యధిక మెజార్టీ రావటం జరిగింది. ఏపుగుంట పంచాయతీలో 1265 ఓట్లు జనసేనకి, వైఎస్ఆర్సీపీకి 1057 ఓట్లు, 208 ఓట్లు జనసేన రావటం జరిగింది. బంధంచెర్ల, ఈ పంచాయతీ నుంచి 906 ఓట్లు జనసేనకి, 642 ఓట్లు వైఎస్ఆర్సీపీకి, ఇక్కడ 264 ఓట్లు జనసేన మెజార్టీ రావటం జరిగింది. కేతవరం, ఇది కే చక్కవరం అని కూడా పిలుస్తారు. ఇక్కడ జయవరపు శ్రీరామూర్తి గారని చెప్పేసి గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆర్యవైశ్య నాయకులు ఉన్నారు. ఇక్కడ జనసేనకి 572 ఓట్లు, వైఎస్ఆర్సీపీకి 583 ఓట్లు వచ్చి స్వల్ప ఆధిక్యత వైఎస్ఆర్సీపీకి 11 ఓట్ల మట్టికి ఈ కే జగ్గవరంలో రావటం జరిగింది. రాజపోతేపల్లి గ్రామంలో 735 ఓట్లు జనసేనకి, వైఎస్ఆర్సీపీకి 756 ఓట్లు, ఇక్కడ కూడా స్వల్పంగా 21 ఓటు వైఎస్ఆర్సీపీకి మెజార్టీ రావటం జరిగింది. తెట్లం గ్రామ పంచాయతీ, ఇక్కడ 836 ఓట్లు జనసేనకి, 960 ఓట్లు వైఎస్ఆర్సీపీకి, 124 ఓట్లు వైఎస్ఆర్సీపీ మెజార్టీ రావటం జరిగింది. అల్లంచెర్ల రాజపాలెం, ఇక్కడ 620 ఓట్లు జనసేనకి, వైఎస్ఆర్సీపీకి 428 ఓట్లు, 192 ఓట్లు జనసేనకి మెజార్టీ రావటం జరిగింది. వెలగపాడు పంచాయతీ, ఇక్కడ కూడా జనసేనకి 1147 అంటే 1147 ఓట్లు, వైఎస్ఆర్సీపీకి 1124 ఓట్లు, ఇక్కడ స్వల్పంగా జనసేనకి కేవలం 23 ఓట్లు మెజార్టీ మాత్రమే రావటం జరిగింది. వల్లంపట్ల, ఇక్కడ వైఎస్ఆర్సీపీ జనసేనకి 1143 ఓట్లు,
వైఎస్ఆర్సీపీకి 1458 ఓట్లు, మరి వైఎస్ఆర్సీపీకి 315 భారీ మెజార్టీ రావటం జరిగింది. మరి మొత్తం కనుక చూసుకుంటే జనసేనకి 20,076 ఓట్లు జనసేనకి, వైఎస్ఆర్సీపీకి 17,940 ఓట్లు, 2,136 ఓట్లు మరి మెజార్టీ జనసేనకి రావటం జరిగింది. టీ నరసాపురం మండలంలో 15 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 15 గ్రామ పంచాయతీల్లో 8 గ్రామాల్లో జనసేన పార్టీ ఆధిక్యత ప్రదర్శించింది. మరి 7 గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ కూడా మరి మెజార్టీ రావడం జరిగింది. ఇక్కడ మొత్తం మీద టీ నరసాపురం మండలంలో 2,136 ఓట్లు మరి జనసేనకి మెజార్టీ రావటం జరిగింది. మరి తర్వాత వీడియోలో ఇంకో మండలం గురించి మనం మాట్లాడుకుందాం. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. మరి పక్కనున్న ఐకాన్ బెల్ని నొక్కి ప్రోత్సహించండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియవలసిందిగా కోరుతున్నాను.